గత 40 ఏళ్ళుగా విద్యా పరిరక్షణ కమిటీ నుండి 85-86 నుంచి మేము కేవలం విద్యనే ఒక లక్ష్యంగా చేసుకొని విద్యారంగాన్ని కాపాడాలని, అందరికీ సమానమైన విద్య రావాలని, నాణ్యమైన విద్య రావాలని, ఉచితమైన విద్య రావాలని ఒక 3 లక్ష్యాలతో కేవలము అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ అని అఖిల భారత విద్యా హక్కుల పోరాట కమిటీగా ఏర్పడి దాదాపు 20 రాష్ట్రాల్లో ఈ విద్యా ఉద్యమం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే నేను ఎప్పుడు చర్చించిన తెలంగాణ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని, విద్యా పరిరక్షణ ఉద్యమం చాలా పటిష్టంగా తెలంగాణలో ఉన్నదని మేము కూడా చాలా గర్వంగానే చెప్పుకుంటుంటాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో విద్యారంగాన్ని గురించి ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగింది. మేము కూడా డిమాండ్స్ పెట్టాము. తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజల పక్షాన నిలబడకుండా, ఒక ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కానీ నిలబడకుండా వాళ్ళు ప్రజా వ్యతిరేకలుగా, ముఖ్యంగా విద్యారంగంలో వారు చేసిన హిస్టారిక్ బ్లండర్ అంటే చారిత్రకమైనటువంటి వారు చేసిన తప్పు ఏదైతుందో ఆ తప్పు కూడా వారు ఊడిపోవడానికి కారణం. కాంగ్రెస్ పార్టీ వస్తే పరిస్థితి కొంత కాకుండా కొంత మారుతుంది. ఇది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీ. ఇది కొంతకాలమైనా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ నెహ్రూ గారి కాలంలో కానీ తర్వాత కొంత ప్రజాస్వామ్య స్వభావం కలిగిన పార్టీ. తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో సరే ఫలానా పార్టీకి ఓటు వేయమని మనం చెప్పుకున్నా అప్పటి పార్టీ చేసిన పొరపాట్ల గురించి మనం మాట్లాడాం. అలాగే కొత్త పార్టీ లేదా ప్రత్యామ్నాయ పార్టీ వస్తే విద్యారంగానికి దానికి తప్పకుండా ప్రాధాన్యత వస్తుందని కూడా మనం ఆశించాం. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నైపుణ్యంలో మేము పాలమూల అధ్యయన వేదిక తరఫున కలిసినప్పుడు విద్యారంగాన్ని కూడా మాట్లాడుతున్నాను. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో విద్యారంగానికి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 15% కేటాయిస్తామని రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసేప్పుడు మమ్మల్ని కూడా సంప్రదించినప్పుడు విద్యారంగానికి కనీసం 20%, దాని డిమాండ్ 30%, సరే దాన్ని 20% తగ్గించి 20% కేటాయించాలన్నా వాళ్ళు 15% అని రాసుకున్నారు మేనిఫెస్టోలో. సరే విద్యా కమిషన్ వేస్తే వాళ్ళు 18% అన్నారు. ఏ శాతం అయితే మొత్తంగా విద్యారంగానికి బడ్జెట్ పెంచాలి, విద్యను బలోపేతం చేయాలి, ప్రైవేట్ రంగం వదిలిపోయి కార్పొరేట్ చెందేది ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయి విద్యారంగము వ్యాపార రంగంగా మారి అది వ్యాపార దృష్టి విద్యారంగాన్ని చూడడం ఏదైతుందో అది పోవాలి అని ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి నా చర్చల్లో చెప్పడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ట కలిగిన విద్యారంగంలో కృషి చేసిన వాళ్ళందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. తప్పకుండా కొంత కాకుండా కొంత విద్యారంగం బాగుపడుతుంది అని ఆశించాము. అయినా నేను ఇది 2 ఏళ్ళుగా ఈ సమస్య గురించి మాట్లాడుతూనే ఉన్నాం. మొన్నగాక మొన్న 600 మంది అధ్యాపకులతో భిన్నమైన మా ప్రధానమైన టీచర్ సంఘాలు కాకుండా మేము బయట వాళ్ళని కూడా చాలా మంది పిలిచి 600 మందితో ధారణా చేయడం జరిగింది. అంతే ప్రిసెషన్ తీసాం. ఆ ధారణ జరిగిన మరునాడే ముఖ్యమంత్రి గారు 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్ళ కింద మేము మార్చేస్తామని ప్రకటించడము ఆశ్చర్యమే కాకుండా కొంత షాక్ కూడా తిన్నాం. అంటే ఇంత ఇంపార్టెంట్ ఒక విధాన ప్రకటన ఒక క్యాజువల్ గా జరుగుతున్న ఎన్రామ్తో జరుగుతున్న చర్చలు ఆయన 27,000 స్కూళ్ళని 4,000 స్కూల్ చేస్తామని విధాన ప్రకటన బెంగళూరులో జరిగిన చర్చలు చేయడం అనేది ఇది చాలా విషాదకరమైన విషయంగానే నేను భావిస్తున్నాను.
ఏ ప్రభుత్వం మారినా ఏ రాజకీయ పార్టీ వచ్చినా విద్యారంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నా అనేటువంటి ఒక మౌలికమైన సమస్య ఇవాళ దేశమంతా ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ కొంత కాకుండా కొంత మెరుగు అని అనుకుంటే అది వచ్చే ప్రతి పార్టీ పోయినవాడు వచ్చిన వాడి కంటే మెరుగు అనేటువంటి దిశగా అవుతుంది తప్పించి పర్వాలేదు ఒక ప్రత్యామ్నాయం వచ్చే విద్యారంగాన్ని మెరుగుపరుస్తున్నారు. ఈ ప్రభుత్వంలో విద్యారంగం కొరకు మేము చేసిన చర్చలు మేము మాట్లాడిన తర్వాత కమిషన్ వేయాలని ఒక కమిషన్ కూడా వేశారు. ఆ వేసిన కమిషన్ వాళ్ళ నివేదిక ఇచ్చారు. అక్కడ కేశవరావు గారి కమిషన్ చేశారు. ఆ నివేదికను కేశవరావు గారికి ఇచ్చారు. కేశవరావు గారు రిమోట్ ఇవ్వక ముందు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆయన చైర్మన్ గారు మనం నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యాన్ని అమలు చేస్తున్నాం 4 ఏళ్ళ అధ్యక్షులు ఆయన ఉన్నారు. ఏం చేస్తుంది పాలన ఇది విధానమా? ఎవరు పడితే వాళ్ళు విద్యా ప్రయోజన అంటే కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ప్రభుత్వం కింద లేదా? ప్రభుత్వం కమిషన్ వేస్తుంది కదా. మీరు దాన్ని కాదని 13 మంది వైస్ ఛాన్సలర్ కలిసి మీరు ఒక విధాన ప్రకటన, మోదీ గారి విధాన ప్రకటన, రేపు కేశవరావు గారు ఒక విధాన ప్రకటన. ఇదే పాలన మీ నుంచి నా ఆశించింది కాదు కదా. దానికి తోడుగా మీరు వాళ్ళ పిల్లల విద్యా సంస్థని మూసేసి 4 ఏం చేస్తామంటే లక్ష్మణంగా చెప్పిన 9,000 పంచాయతీలు, 9,000 అంటే దాదాపు ఒక 13,000 గ్రామాలన్నీ ఉంటాయి. స్కూల్లోని గ్రామాలు 80,000 తమ అభివృద్ధి ఉందంటే స్కూల్లోని గ్రామాలు. ఒక గ్రామాన్ని ఒక పాఠశాల లేకుండా ఊహించగలరా? పాఠశాలకు అక్కడ విద్యార్థులు కాదు, ఒక కల్చరల్ సెంటర్, ఒక జ్ఞానానికి ఇచ్చేటువంటి ఒక సెంటర్. ఒక గ్రామంలో మరి బడి లేకపోతే ఎట్లయితే బడి లేదు గ్రామంలో అన్నట్టుగా బడి లేకపోవడం ఉంది. అది ఇంకా విషాదం ఉంటుంది. పోలీస్తే గ్రామాలకు అయితే గ్రామంలో స్కూల్లో ఎత్తేసారంటే అది ఎవరికి బాగు, అది ఏం చేసినట్లు. ఇవాళ మేము ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తున్నట్టు మీరు అభివృద్ధిని దేని జరుపుకుంటున్నారు, అది అభివృద్ధిని మనం అనుకోవడం లేదు. మీరు సంపద సృష్టించవచ్చు. ఇంత నిండు ఎక్కువ పెరిగింది, 2 లక్షల కోట్లు పెరిగింది, ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి. ఏ అభివృద్ధి అయినా మా దృష్టిలో మనిషి అభివృద్ధి అంతిమ ప్రమాణం. ఏ పాలనకైనా ఎవరికైనా మనిషి అభివృద్ధి అంతిమ పరిణామం. పాలన ప్రజలు మనిషిలో కూడా జరుగుతుంది. మనిషి అభివృద్ధి అన్న మనిషి సుఖంగా జీవించడం, మనిషి సమగ్రంగా మనిషి జ్ఞానవంతుడవడం, ఇది కదా అభివృద్ధి అంటే. మనిషి కదా, మనిషిగా మారడం, మనిషి మరింత మానవులంగా మారడం. దానికి స్కిల్స్ రావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి అసలు ఉద్యోగ అవకాశాలు అవి ఉండొచ్చు. కానీ లోపల మనిషి కోల్పోయిన తర్వాత రూపాలను చేసిన మొత్తం నాగరికత కోల్పోయి మనిషి అభివృద్ధికి, మనిషిగా మారడానికి, మనిషి ఇంకో మనిషిని ప్రేమించడానికి, మనుషులు సుఖంగా జీవించడానికి ఈ స్వప్నం లేకుండా, ఈ మీకు లక్ష్యం లేకుండా మీరు అసలు ఏ అభివృద్ధి సాధిస్తున్నారు? మనకి 4% పెడతాం, ఫార్మసిటీ రేట్ తీసుకొస్తాం, తెస్తలు పెడతాయి ఫార్మసిటీకి. మందు ప్రొడ్యూస్ చేస్తారు, మందు అంటే పెడతారు. మందు డబ్బులు ఉండాలి కదా మనిషి దగ్గర. మీకు విద్య కనీసం వైద్యం అందరికి అందించాలి కదా. కనుక మా దృష్టిలో నేను దేని మీద అభివృద్ధి అనుకుంటున్న దాన్ని మేము అంగీకరించండి. మా దృష్టిలో మనిషి అభివృద్ధి అంతిమ ప్రమాణం అని మేము అంటున్నాం. దానికి విద్య ఒక కీలకమైన సాధనం. సమాజ మార్పుకైనా, సామాజిక సంబంధాలు మారడానికైనా, మనిషి జ్ఞానవంతులు కావడానికైనా, మనిషి ఇతర మనుషుల పట్ల ఎలా ప్రవర్తించాలో, మనుషులు ఎలా కలిసి జీవించాలో అనేటువంటి విలువలు లేకుండా ఒక సమాజ నిర్మాణం, ఒక నాగరికత నిర్మాణం సాధ్యం కాదు. కనుక ఇవాళ మనం స్కూళ్ళను మూసేస్తాం అంటే దేని కొరకు? స్కూల్ మూసేసిన ఏం చేస్తారు అంటే స్కూళ్ళలో విద్యార్థులు లేరు, 10 మంది ఉన్నారు, 5 మంది ఉన్నారు అని మీరు అంటున్నారు. 10 మంది విద్యార్థులు ఉన్నారు, 5 ముందుకున్నారు 10 మంది విద్యార్థులు ఎక్కడ పోయారు? ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్ళారు? ప్రభుత్వ స్కూల్ ఎందుకు బాగున్నదేం లేదు? ఉపాధ్యాయులు ఎందుకు లేరు? తగినటువంటి సౌకర్యాలు ఎందుకు లేవు? అంటే ఇది ఏం అసలు అభివృద్ధి అంటారు? డబ్బులు మా దగ్గర బడ్జెట్ దీని కొరకు లేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్లు విద్యారంగాన్ని కాదని మీరు ఏ అభివృద్ధి చేసినా మా దృష్టిలో అభివృద్ధి కాదు.
కనుక సభాముఖంగా ప్రభుత్వానికి నేను డైరెక్ట్ గా చెప్తున్నది ఏంటంటే విద్యారంగాన్ని నెగ్లెక్ట్ చేసి లక్ష్యం చేసిన ఏ సమాజం కూడా అది ముందు ఉపయోగం కానీ అభివృద్ధి కావడం సాధ్యం కాదు. రెండవది అతిపేద పిల్లలు మనం అందరూ చదివొద్దన్నాడు, మహిళకొద్దన్నాడు, దళితకొద్దన్నాడు. 50,000 సంవత్సరాల క్రితం తప్పని వచ్చాడు, ఒక చాలా సలహా ఇచ్చాడు అందరికీ చదివేందుకని. ఇన్ని సంవత్సరాలు దాటినా అదే భావజాలం, అందరికీ చదివేందుకనే భావజాలను తప్పించి అత్యున్నతంగా అంటే అతి పేదవాళ్ళైన వాళ్ళకి చదివించి వాళ్ళకి అవకాశాలు ఇస్తే పేదరికంగా మనుషుల మధ్య నుండి ఈ ఏడుమూల సమాజం ఏదైతుందో రాజ్యాంగంలో రాస్తున్న లక్ష్యాల ప్రకారం, రాజ్యాంగంలో మీరు ప్రియాంబుల్లో రాస్తున్నటువంటి ఎటువంటి సమాజం నిర్మాణం చేస్తామని అన్నారు. అది ఎలా సాధిస్తారంటే మీరు విద్య ద్వారా తప్పించి వేరే మార్గం ఏందో చెప్పండి. సామాజిక మార్పుకు విద్య కాకుండా ఏ మార్గమో చెప్పండి. కనుక అంత కీలకమైనటువంటి ఒక విద్యారంగాన్ని ఇవాళ పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేశారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేసి మేము అభివృద్ధి చెప్తాం, మా దేశం విశ్వగురు. విశ్వగురు గురువు అంటే చదువు ఎప్పడం, గురువు అంటే జ్ఞానానికి సింబల్. విశ్వగురు అంటే నువ్వు పాఠశాలలో ఉన్న పాఠశాలలో మూసేసి నాణ్యమైన విద్య లేకుండా పిల్లల జ్ఞానంతో చేయకుండా ఒక జ్ఞాన సమాజాన్ని సృష్టి చేయకుండా విశ్వగురు వెళ్తావా? ఇది నినాదాలు అది కదా కావాల్సింది. కనుక మా విద్యా ప్రేక్షణ కమిటీని గ్రహించే 80 విద్యారంగంలో అర్థమార్గంలో పోతున్నది అంటారు. బాగానే ఉంది. మనం కామన్ స్కూల్లోనే చదివాం, మా ఊళ్ళోనే చదువుకున్నాం, పెళ్లి చదివాం. మా నరసింహారెడ్డి గారు అయినా కూర్చున్న చక్రగారు అంతా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాం. మనం సమాజం నిలబడగలిగాం. ఆ విద్యాన్ని ఊరికి పెద్ద సంపన్న కుటుంబం నుంచి రాలేదు. మరి మేము మా తరానికి ఆ మాత్రం అభివృద్ధి కానీ వచ్చే తరానికి ఆ మాత్రం విద్య అంటే పెట్టారు. పిల్లలందరూ కలిసి చదువుకోవాలి కదా, ఒక కామన్ స్కూల్లో చదువుకోవాలి కదా. పిల్లలు మరి ప్రైవేట్ పాఠశాల పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళే పిల్లలు లేరు. ఫస్ట్ మీరు అడగాలి కదా. ముందు ప్రభుత్వము మా స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య సరిగా లేదంటే ఎందుకు లేదో చెప్పండి, ఎంత సంఖ్య పడుతుందో చెప్పండి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు పెడుతున్నారో చెప్పండి. దీనికి జవాబు లేకుండా, దీనికి కారణాలను కనుక్కోకుండా విద్యాపరమైన ఒక కమిటీ వేశారు. కమిషన్ కొన్ని కారణాలు చెప్పారు. కానీ మీరు అదేం పట్టించుకోకుండా మీరు ఒక విద్యా విధానాన్ని మీరు బెంగళూరులో ప్రకటించడం అవుతుందని హర్షించండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా పరిస్థితి మారుతుందని అనుకున్నాము, ఆశించాలి, మీతో మాట్లాడాం, చర్చ జరుగుతుంది, కమిషన్ వేశారు. కానీ గ్రామాల్లో మేము పాఠశాల ఎత్తి వేస్తామంటే ఫార్మర్ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారు తన గ్రామంలో నడిచేటువంటి స్కూలు దాదాపు 5 సంవత్సరాలకు 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు. టీచరే లేకపోతే ఇమీడియట్ గా టీచర్ వేస్తాడు. కానీ తన డబ్బులు ఇచ్చి ప్రభుత్వం స్కూలు టీచర్లు వేసేదాకా తను తను స్కూల్ పోతాడు. 6 ప్రైవేట్ స్కూల్ 7 ప్రైవేట్ స్కూల్ మూతబడ్డాయి. ఆ స్కూల్ బాగా నడుస్తుందని మీరు అలా స్కూల్ నడపచ్చు కదా. ప్రైవేట్ స్కూల్ మూతబడే అలా నడపచ్చు కదా, ఎగ్జాంపుల్ ఉంది కదా. కానీ మీరు వాళ్ళు ఎన్ని ఏదైనా కాదు, ప్రైవేట్ స్కూల్ పోతున్నాడు, రావడం లేరు, పిల్లలు లేరు, బడ్జెట్ చేస్తాం, మూసేస్తాం. ఆ 4,000 స్కూల్ మాత్రం అత్యంత 4,000 స్కూల్ చేస్తే ఆ దూరం ఇంత 10 కిలోమీటర్లు అవుతుందా, 8 కిలోమీటర్లు అవుతుందా? ప్రైమరీ స్కూల్లో చదువుకున్న పిల్లలు 5 ఏళ్ల పిల్లలు 6 ఏళ్ల పిల్లలు ఎక్కడ పోతారు? బస్సులు పెడతారు. ఎన్ని బస్సులు పెడతారు? రోడ్లు ఉన్నా గ్రామాలకి? మీరు గ్రామం వెళ్ళి బస్సు తీసుకొని తీసుకొస్తారా? అది ఆపరేషన్ ఎంత కష్టం. ఏమో ఆలోచించకుండా మనం 4,000 స్కూల్ చేస్తాం. అంతర్జాతీయ ప్రెషర్ వల్ల కావచ్చు, లేదా మీకు విశ్వాసం లేకపోవడం కావచ్చు, ఏ కారణం వల్ల కూడా స్కూల్లో మూసివేత అనేది అది అభివృద్ధి కాదు. ఇట్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధికి అది వ్యతిరేకం. కనుక స్కూల్లో మూసివేత అనే కార్యక్రమాన్ని ఏదైతే ప్రకటించారో దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి. ప్రతి స్కూల్ దాన్ని మరింత నాణ్యమైన స్కూల్గా
పిల్లలంగా హాయిగా చదువుకున్న స్కూల్ గా మార్చి రేపు గ్రామంలో మీరు ఎన్నికలా పోతే మీ స్కూల్ మూసేసిన తర్వాత మీ ఎమ్మెల్యే ఏం చెప్తారు? గ్రామస్తులు అయ్యా మా ఊరు స్కూల్ మూసేసా అంటే ఏం చెప్తుంటారు? అంటే ఈ ఒక ఆచరణీయం కాదు, పొలిటికల్ గా ప్రాక్టికల్ కాదు, తర్వాత నిజంగా అభివృద్ధి కాదు. అందుకని నేను మళ్ళీ ఎమర్జెన్సీగా షార్ట్ నోటీస్ లో మళ్ళీ మా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వానికి మన ఆవేదనని, మన ఆందోళనని మనం వ్యక్తం చేయడం కొరకని మనం ఇక్కడికి వచ్చాం. ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ నిర్ణయం ఏదైతుందో దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. ఆ నిర్ణయం వెనక్కి తీసుకోతే దానికి మీరు రాజకీయమైనటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది ప్రభుత్వానికి విపరీతంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్తూ, ఈ రౌండ్ టేబుల్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా ఆందోళన చెందుతున్న వాళ్ళు చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళంతా కమిటెడ్ గా పనిచేసిన ఉపాధ్యాయులు, ఇప్పటికీ చాలా అంకితభావంతో పనిచేసిన ఉపాధ్యాయులు వాళ్ళందరూ. కనుక వాళ్ళు కొందరు రిటైరింగ్ టీచర్స్ ఉన్నారు, అయినా వాళ్ళు ఆందోళన చెప్తున్నారు, అయ్యో మనం చెప్పిన స్కూల్ మూతపడతాయని. కనుక ఈ ఆందోళన ఏదైతుందో దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే సమాజం చెప్పేదాన్ని గ్రహం, ఇట్లా మీకు తెలిసింది చెప్పడం కాదు, అది రాచరిక వ్యవస్థ. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, ప్రజలు ఏం కావాలంటున్నారు, దానికి ఎంతగా స్పందించే విధానం వాళ్ళు ఉండాలి అని మరోసారి చెప్తూ, ఈ సదస్సు మన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక బలమైనటువంటి సందేశం పోవాలని భావిస్తున్నాను. వచ్చిన మిత్రులందరూ కూడా అభినందనలు చెప్తూ ఈ సదస్సు. మిత్రులారా,